నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. 3 నెలలుగా ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వలేదంటూ నిరసన చేశారు. వేతనాలు చెల్లించే వరకు విధులు నిర్వహించబోమని అన్నారు. ప్రభుత్వం తమ వేతనాలు బకాయిలను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మా అధికారం మాకే ఇవ్వమంటున్నాం సార్. మేము ఎక్కువ ఏం కోరడం లేదు, అడగడం లేదు. మేము చేసిన కష్టమే మాకు ఫలితం ఇవ్వమని అడుగుతున్నాము. అది మీరు ఇవ్వకుంటే ఇవాళ ఏదో చేసుకోవాలని స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి పంపిస్తే ఫీజులు కట్టాక ఏమో చేసుకోవాలనిపిస్తున్నది. ఈ జీతం ఇది ఎందుకు అన్నట్లు బాధ అనిపిస్తున్నది. ఇటువంటి సమస్య మాకు రాకుండా అధికారులను మేము కోరుతున్నాము. విన్నపము మాకు రావాల్సిన మా సొమ్ము మాకు దయచేసి మాకు కల్పించి మీరు ఇచ్చేంత వరకు మీరు ఇస్తేనే మేము విధుల్లో చేరుతాం, లేకపోతే మాతో కాదు సార్. మీరు కావాలంటే ఇక మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇంతవరకు కూడా మేము కాదంటే ఎక్కడి నుంచో తెచ్చిండ్రు, డైలీ వేజ్గా పెట్టిండ్రు, వాళ్ళకు పేమెంట్ ఇచ్చిండ్రు, మళ్ళీ ఆపిర్రు, వాళ్ళకి ఇచ్చిండ్రు. అది కూడా మేము దానికి మేము అటువంటి అనలేము. కానీ ఇప్పుడు మాత్రం మాకు చాలా బాగా అనిపించింది. మాకు రావాల్సినవి మాకు ఏదో ఇచ్చి విధుల్లో తీసుకోండి సార్. మేము పని చేయంటలేము, పని చేస్తా అంటలేము. కాకపోతే మా కడుపును కొద్దిగా ఇది చూడాలని చెప్పేసి విన్నపం చేసి దయతోని నమస్కారం చేసి ఈరోజు ఈ సమస్య చెప్పుకునేందుకు ఆఫీస్కి వచ్చినాము. మా అధికారం మాకే ఇవ్వమంటున్నాం.